ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. చాలమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. పర్లేదు నాన్నా, ఇప్పటికే చాలా టైం అయిందమ్మా. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ఎంతసేపు అని ఇలా చేస్తావు? మీరు బాగుండడమే నాకు ముఖ్యం నాన్నా. మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు. నేను చెప్పేది వినమ్మా. ఇన్నాళ్ళు మీరు మా కోసం కష్టపడింది చాలు. ఇకపై మీ బాధ్యతని నేను తీసుకుంటాను నాన్నా. ఏంటమ్మా నువ్వనేది? మీరు పడుకోండి నాన్నా, పడుకోండి. అది కాదమ్మా, ఇది నా కుటుంబం. మీరు నా పిల్లలు. కుటుంబ పెద్దగా, బాధ్యత గల తండ్రిగా నేనెప్పుడూ బరువు అనుకోలేదమ్మా. మీరు చెప్పింది నిజమే నాన్నా. మీ బాధ్యతని నెరవేర్చడం మీ మనసుకి సంతోషం కలగొచ్చు. కానీ మరి మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి నాన్నా? అమ్మా, అది మీరు మీ భుజాన మోస్తున్నది వాటర్ క్యాన్ బరువు మాత్రమే కాదు నాన్నా, ఈ ఇంటి బరువు కూడా. అది బాధ్యతైనా ఎంత కష్టమో నాకు తెలుసు. ఈరోజు నేను చూసిన దారుణాన్ని నా జీవితంలో ఇంకెప్పుడు చూడకూడదు నాన్న. మీరు వాటర్ క్యాన్ ఎత్తుకొని మెట్ల మీద 5 అంతస్తులు ఎక్కడం చూసి ఆ క్షణమే నా గుండె ఆగిపోయినంత పనైంది. అమ్మా, ఏంటమ్మా చిన్నపిల్లలాగా? నిజం చెప్తున్నా నాన్న. ఇంటిని చక్కదిద్దడంలో కానీ, పిల్లల ఆకలి తీర్చడంలో కానీ అమ్మ పడే కష్టాన్ని అందరం చూస్తాం. కానీ అదే కుటుంబం కోసం నాన్న పడే కష్టాలని, అవమానాలని, బయట కనపడనివ్వకుండా దాచే కన్నీళ్ళని ఎంతమంది చూస్తారు నాన్న? పొద్దున టాటా చెప్పి హ్యాపీగా డ్యూటీకెళ్ళే నాన్నని చూసాం. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు మనం అడిగే ప్రతిదీ మర్చిపోకుండా తీసుకొచ్చి అంతే హ్యాపీగా మన చేతుల్లో పెట్టే నాన్నని చూసుంటాం. కానీ ఈ రెండిటి మధ్యలో మా నాన్న ఏం చేస్తున్నాడు, ఎంతమందితో మాట్లాడుతున్నాడు, ఎంత కష్టాన్ని భరిస్తున్నాడు, ఎన్ని అవమానాల్ని మోస్తున్నాడు అని ఇవన్నీ ఎవరు చూడరు. ఆయన ఇవన్నీ పంటి కింద భరిస్తూ కుటుంబం కోసం జీవితమనే పరుగు పందాన్ని ఆపకుండా పరిగెడుతూనే ఉంటాడు. తన సంతోషాల్ని, కోరికల్ని కుటుంబం కోసం త్యాగం చేసి ఏ గుర్తింపు కోరుకోని ఒకే ఒక్క వ్యక్తి నాన్న. ఏ బిడ్డైనా నాన్నని చూడగలదు కానీ నాన్న స్వభావాన్ని చూడలేదు. ఎందుకంటే ఏ నాన్న తన బిడ్డల దగ్గర తన కష్టాలని, అవమానాలని చూపించాలని కోరుకోడు నాన్న. అందుకే ఈరోజు మీరు వాటర్ క్యాన్ ఎత్తుకొని 5 అంతస్తులు ఎక్కుతున్నప్పుడు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను నాన్న. ఎప్పుడు మీతోనే ఉన్నా మీ కష్టం నాకు తెలియదు నాన్న. ఈరోజు తెలిసింది. ఇకపై మిమ్మల్ని కష్టపడనివ్వను నాన్న. మీ బాధ్యత నేను తీసుకోబోతున్నాను. అమ్మా అక్షయ, ఏ తండ్రి తన బరువు బాధ్యతల్ని పిల్లలకు అప్పగించాలనుకోడమ్మా. నా బాధ్యతని నేను సంతోషంగా నెరవేరుస్తున్నాను. నువ్వు దాని గురించి ఏం ఆలోచించక తల్లి.
ఏంటి నాన్న, నేను ఆడపిల్లని కాబట్టి ఆ బాధ్యత నేను మొయ్యలేను అనుకుంటున్నారా? లేదమ్మా, మగపిల్లాడైనా నేను ఇదే మాట చెప్తాను. నాన్న, అది నువ్వు ఇక్కడ పడుతున్న కష్టాన్ని నేను చూస్తూనే ఉన్నాను. కళ్ళు చెవులు మూసుకోవచ్చు గాని మనసుని మూయలేం కదమ్మా. అది ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తూనే ఉంటుంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఏమొచ్చినా కూడా ఆగదు అంటారు. నీ జీవితంలో ఆ కళ్యాణ గడియలు వీలైనంత త్వరగా రావాలమ్మా. అత్తారింట్లో నువ్వు సంతోషంగా కాపురం చేసుకుంటుంటే ఈ నాన్న చూడాలమ్మా. ఈ నాన్నకి అంతకంటే ఇంకేముంటుందమ్మా? మీరింత కష్టపడి నన్ను చదివించింది మిమ్మల్ని ఇలా వదిలేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికా నాన్న? నేను నీకింతకు ముందే చెప్పాను, నేను నిన్ను చదివించింది నన్ను చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతావును కాదమ్మా. నువ్వు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాక అక్కడ ఎదురయ్యే సవాళ్లని నమ్మకంతో ధైర్యంతో ఎదుర్కొంటావని. ఆ నమ్మకం ధైర్యం మీకు ఉపయోగపడినప్పుడు మీరు చదివించినా ఆ చదువు నాకెందుకు నాన్న? అలా మాట్లాడకూడదు. మీ కూతురు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. ఏమండి, అది ఏదో ఒక ఉద్యోగంలో చేరి సంపాదించి మిమ్మల్ని ఈ కుటుంబాన్ని చూసుకుంటాను అంటుంటే మీరెందుకొద్దు అంటున్నారు? కూతురు సంపాదనతో తిని కూర్చోడానికి మీకు గౌరవ మర్యాదలు అడ్డొస్తున్నాయా? అలాంటిదేమీ లేదు రత్నం, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అర్థం చేసుకోవాల్సింది మీరు. నెలకి పాల బిల్లు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు ఎంతవుతుందో తెలుసా మీకు? బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతున్నాయో తెలుసా? నెల తిరగగానే నేనున్నాను అంటూ ఇంటి ముందుకొచ్చి నిలబడే ఇంటి ఓనర్ గుర్తున్నాడా మీకు? వీళ్ళిద్దరి చదువులకి ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా అడిగారా? ఇవేవి మీకు తెలియవు. వాటర్ క్యాన్ భుజాన వేసుకుని ఇల్లు తిరగడం మాత్రం బాగా తెలుసు. ఇంత చేసి మీరు కూడబెట్టింది ఏదైనా ఉంది అంటే అవి మీ ఒళ్ళు నొప్పులే. ఇప్పుడు నా నిర్ణయం చెప్తున్నాను వినండి. ఇది ఉద్యోగం చెయ్యాల్సిందే. ఈ ఏరియా కౌన్సిలర్ మీకు బాగా పరిచయమే కదా, ఆయనతో చెప్పి దీనికి ఏదో ఒక ఉద్యోగం చూడమని చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? సరే అని చెప్పండి. ఇకపై వచ్చి రాని సంపాదనతో ఇంటి నడపడం నా వల్ల కాదు. అంతే కదా? దానికి ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. అది నా బాధ్యత. అంతేగాని అక్షయ్ని ఉద్యోగానికి పంపడం మాత్రం కుదరదు. నేను ఇంకా నడుస్తూనే ఉన్నాను కదా రత్నం. కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతం వచ్చి ఏదో ఒక మూలను కూర్చోలేదు కదా. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకండి. నేనేం మాట్లాడుతున్నాను? దానికి మీ నాన్న ఏం సమాధానం చెప్తున్నాడో చూసావు కదా. అమ్మా, నువ్వేం కోపడకు. నాన్న నొప్పించే బాధ్యత నాది. నువ్వు వెళ్ళమ్మా. పదండ్రా. నాన్న. అమ్మా, ఇక దీని గురించి నువ్వేం మాట్లాడద్దు. నా మనసు చాలా కష్టంగా ఉంటుంది. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి నాన్న. అమ్మ చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఈ రోజుల్లో ఒకరి కష్టం మీద సంసారం నడపాలంటే చాలా కష్టం నాన్న. వేడి నీళ్ళకి చన్నీళ్ళలా. మీకు కాస్త చేదోడు వాతోడుగా నేను ఉద్యోగానికి వెళ్తాను నాన్న. అది కాదమ్మా, మీ అమ్మకి ఆశ ఎక్కువ. ముందు అవసరం అంటూ మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆ అవసరాన్ని అవకాశంగా మార్చుకుని నీ మీద మోయలేనంత బరువు మోపి నిన్ను ప్రశాంతంగా బతకనివ్వదు అక్షయ. నీ చదువు వృధా అవుతుందని బాధపడకు. అది నీ చేతిలో వజ్రాయుధం లాంటిదమ్మా. ఎప్పటికీ అది నిన్ను కాపాడుతుంది. ఏంటమ్మా
అలా అయితే నేను ఇంకొక ఐడియా చెప్తాను, మీరు కాదనకూడదు.